మీనాక్షికి నువ్వే సమాధానం చెప్పుకోవాలి. ఎక్కడ చావు నాకు తిను. మన పెళ్ళయ్యాక నేను వంట చేస్తే నా మీదున్న ప్రేమతో చక్కగా తినిపించాల్సి నువ్వే. తాళి కట్టక ముందే ఇలా తినిపిస్తున్నావు. ఆ దేవుడు నాకు పెళ్లికి ముందే అన్ని సంతోషాలు ఇచ్చేస్తున్నాడు, పెళ్లి కాకముందే అన్ని జరిగేలా చెప్తున్నాడు. నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా సైలెంట్ గా తిను. సైలెంట్ గా తినడం కష్టం కానీ నా కోసం నువ్వే వంట చేసి తీసుకొచ్చావా? లేదు, హోటల్ నుంచి తీసుకొచ్చాను. మన పెళ్ళయ్యాక నిన్నసలు తిండి కోసం హోటల్లో అడిగే పెట్టిను. ప్రతిరోజు చికెన్, మటన్, వెజ్ కర్రీస్, రకరకాల కర్రీస్ అన్ని వండి పెట్టేస్తా. నువ్వు వచ్చేదాకా ఎదురు చూసి ప్రేమగా చేసినవన్నీ దగ్గరుండి నానే వండుతాను, సరేనా? తిను. నువ్వు నీ చేతితో తినిపిస్తుంటే అమృతంలో ఉంది. ఎంత అదృష్టం నాది. ఇంకా చాలు, కడుపు నిండిపోయింది. తాగు. తాగిపించు. నేను తాగించను. ఆ చెయ్యి ఖాళీగానే ఉంది కదా, తాగు. నేను తాగును, నువ్వే తాగిపించు. తాగు. మూతి తుడుచుకో. నీకు ఇట్లా కాదు. అరే హలో. నా కూతుర్ని ఎక్కడ దాచినావు రామరాజు? ఊరంతా వెతికినాను, ఎక్కడా దొరకలేదు. మీనాచి అసలే ఆకలికి ఆగలేదు. నా కూతుర్ని వదిలే. వర్షాన్ని కిడ్నాప్ ఎవరు చేశారో నాకు తెలియదు. నాటకాలు ఆడకు ముక్కుటమ్మా. మా అమ్మ అమ్మా, నాన్న మీనాక్షిని. అమ్మా, నాన్న ఇక్కడే ఉన్నా. అమ్మా అమ్మా, వర్ష నీ మనుషుల దగ్గర ఉందని నాకు తెలుసు. తెల్లారే సరికల్లా వర్షని క్షేమంగా వదిలేయాలి, లేదంటే మీనాక్షిని వదిలేది లేదు. అంతేకాదు, నీ విషయం పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పెడతాను. నీ మీద పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను. అమ్మా అమ్మా, నేను మీనాక్షిని, నేను ఇక్కడే ఉన్నాను. మీనాచి